నా పిల్ల నువ్వేం చెప్తావు బే నడు ఇనుడు బా లేదు నేను చూసాకనే పోతా. అరే పోరా మునుగుడు గాడియో నాందా పెద్ద కర్రీయో కాని కాని కిత్రే ఓ గట్లనేంద్ర నీ పిల్లం. ఇజ్జత్ కాగురా నా మొగతనం చూపిస్తావు ఇప్పుడు నీకు. ఏయ్ ఏందే ఎక్కువ మాట్లాడతాను. నిన్న మొన్న మంచిగా మొగుడు అన్నావు. ఇలా దోసగా చూస్తే నా ఇజ్జత్ ఇస్తాను సంపుతాని. ఏ కొండియో ఊరికే నా మీదకి ఎందుకు అత్రే ఇంకో తూరి వచ్చిరి కాయకోత్రే ఇంకో తూరి వచ్చిరి కాయకోత్రే వామ్మో వామ్మో ఏం మాట్లాడుతానో పిల్ల. సొల్లు అన్నయ్య నల్లకాడ వంగబడియో ఏమిటండి మీరు మాట్లాడేది? కాళ్ళు నీళ్లు కడిగియో. ఏంది నల్లకడ బంగపడాల? నా బతుకు పాడుగా 2 సంవత్సరాల నుండి పిల్లని చూసి ఏ పోటీ దొరకలేదు. ఏదో దాన్ని వేసుకుందామని వేరే రాష్ట్రం పోయి దాన్ని వేసుకొచ్చుకున్నాం. దాని భాష నాకు అర్థం కాదు, నా భాష దానికి అర్థం కాదు. అది దిగుతాందా పుడుతుందా అర్థం కాదు. దాని మాటలు పాడు మామా చెప్పకుండా పెళ్లి చేసుకున్నావుగా మా పాటలే ఆరా. అరే అడ్డమైనోడా, నాకే పోరు దొరకక 2 సంవత్సరాల నుండి సచ్చి 2 తెలుగు రాష్ట్రాలు తిరిగినా ఎవ్వరు తప్పుకోలే. ఇక ఇట్లయితే కాదురా అని పక్క రాష్ట్రం పోయి మన భాష రాంది ఆయన మంచిదే అని కచర అని భాష మాట్లాడదని వేసుకొచ్చుకున్నా. దాన్ని వేసుకొచ్చుకున్న కాంచెల్లి తిందామంటే పందమంటే తిందామంటది. ఇక ట్రావేకి పని చేయాలంటే నీకు ఆగొత్తా అంటది. నా బాధకు నేను చెప్తాను, నువ్వు పార్టీ అడుగుతావేంద్రా? ఎవరైతేంద్రా అమ్మాయినే సర్దుకుపో. ఇక తప్పుతుందా రా, మెడబడ్డ పాము కరవ తప్పదు అన్నట్టు దాన్ని వేసుకునే కాబట్టి భరించాలి. అయితే కానీ మామ ఇంటికి పోరా, అది వస్తుందిగా మళ్ళీ దాన్ని చూస్తే నా ఇజ్జత్ ఇద్దా పోరా. నేనెందుకు పోతారా? రమ్మను మీ పిల్లని చూస్తాను. ఏయ్ నా పిల్ల నువ్వేం చెప్తావు బే నడు ఇనుడు బా. లేదు నేను చూసాకనే పోతా. అరే పోరా, అదే మ్యూజియంలో బొమ్మారా ఉన్న వాళ్ళందరూ చూడటానికి పోనాడు. అరే ఎందుకురా అట్లా అంటావు? ఒక్కసారి చూపిస్తే మన దోస్తుగా చెప్పొద్దారా నీ పిల్లం ఎట్లుందో? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇట్లా చంపుతానవేందిరా? నువ్వు చూసి ఏం చెప్తావురా అంటే నాకు అర్థం కానీ చెప్పొద్దారా మన దోస్తుగాళ్ళకు? ఎటు పోయిందో ఇది. కుట్టే బయటికి పోయిందా? కుట్టే ಕೊಂಜಿಕ್ಕೋ ಮುಂದಿರಿ ಮುತ್ತೊಳಿಜಿಂದಿಕ್ಕೋ ಮಂಗಣಿ ವರ್ಣ ಚುಂದರಿ ವಾವೆ ತಂಗಣ್ಣಕ್ಕ ತಗದಿಮಿಯಾಡುಂ ತಂಗ ನಿಲಾವೇ మునుగుడు గాడియో నాందా పెద్ద కర్రీయో కాని కాని కిత్రే. అరే నీ పిల్ల మీద అంత గంట రండ తిడుతుంది. తిట్టిందారా? తిట్టిందిరా. నీకు కావడదా? పుట్టిదానా? ఏం తిడతానా నువ్వు? బూతులు తిడతానా? మైయన్నియం ఇంద పాము ఇంద కర్ర కొట్టియం. ఓహో గాన్నట పాము ఉన్నదట, దాన్ని పెద్ద కట్టేవాటి ఓడతాళ్ళట. అది ముచ్చట. ఇల్లే కాని బత్రియం గొడ్డు ఉంటియం లేదడ ఇల్లే. ఇది మళ్ళీ అన్నదిరా. రే నువ్వు గొడ్డు ఉన్నావట, నీకు బెదరలేదట. గట్లా అంటుందిరా నీ పిల్లం. గంత ఘోరంగా అన్నదా? ఓ ఘోరంగా అన్నరా. బక్కదానా గుద్దుకి ఎక్కువ అంటావు. ఏం మాట్లాడుతానే మగుని వాడు గవేనా నువ్వు మాట్లాడేది? కోపం కుక్కలెక్కొత్తాందియో. రాను దేనికి అక్కర రాకుండా పోతుండియో. నవరంధ్రములు మూసుకొని ఉండుడియో మోడుగుడు గారండి. ఓ గట్లనేంద్ర నీ పిల్లం. ఇజ్జత్ కాగురా నా మొగతనం చూపిస్తావు ఇప్పుడు నీకు. ఏందే ఎక్కువ మాట్లాడతాను. నిన్న మొన్న మంచిగా మొగుడు అన్నావు. ఇలా దోసగా చూస్తే నా ఇజ్జత్ ఇస్తాను సంపుతాని. ఏ కొండియో ఊరికే నా మీదకి ఎందుకు అత్రే ఇంకో తూరి వచ్చిరి
కాయకోత్రే ఇంకో తూరి వచ్చిరి కాయకోత్రే కాయకోత్రే. రే ఏంద్రా నీ పిల్లలు ఎట్లా పడతాడు తిడతాను నిన్ను. అరే వదిలేరా, అది పిచ్చిది వదిలే నువ్వు. ఈ విషయం ఖచ్చితంగా మన దోస్తులు చెప్తారా. దండం పెడతా ప్లీజ్ రా. నువ్వు మొగను అరేమన్నా అరే పిల్లలు. అరే నువ్వు ఎక్కడ గెలకద్దు అక్కడిని గెలికినవరా. అబ్బో ఇప్పుడు నా పిల్లని కొడుతున్న మొగను అని ఒప్పుకుంటా. ఒప్పుకుంటారా. డప్పు సాటం పేసి చెప్పాలి నువ్వు. చెప్తా కొట్రా. ఏంటే మామూలు ముందు అయితే ఇస్తాను. కొట్టుడు కాదు నిన్ను చంపుతాను. ఎన్న బర్రెగడ్డు నేను ఎన్న మీరు దున్నా దున్నా నన్ను గొంతు పట్టి పూడిస్తిరి. ఎన్నారే పోలీస్ స్టేషన్కి వంగ పెట్టి గుద్దండి. అమ్మడి మా డాన్స్ ఎన్నా పర్రగొట్టు. ఈ చూస్తే ముద్ద బంతి లెక్కున్నది. నోరు తెరితేంద్రా మురికాలో కంటే ఘోరంగా చేస్తుంది. రాను ఎట్లా దీంతో నేను రే ఇలా అసలే మా వాళ్ళు దాన్ని చూడ్డానికి వస్తాలరా ఎట్లుంటుంది నీ పిల్లమని. నీ పిల్లని చూస్తే ఎట్లా ఉన్నది. నువ్వు వాళ్ళని రాకనరా బాబు. అరే ఆల్రెడీ బయలుదేరి రా ఊరు నుండి అద్దన్న దీని భాష సెట్ అయినాక తీసుకుపోతా అనుకున్నా. ఇప్పుడే చూస్తానంట వాళ్ళు మా వాళ్ళు. ఏమో నువ్వు ఏమన్నా గారా నేనైతే పోతాను రా బాబు. దెబ్బకి బాత్రూమ్ తెచ్చినట్టు చేసింది. బాబు ఏమింటారా అయ్యా ఇవి. బాబా ఏం లక్షణంగా ఉన్నదో మా మరదల పిల్ల. ఓ మరదల పిల్ల ఇంత బాగేనా మంచిగా. మా తమ్ముడేడి పెద్ద బామ్మర్ది కొండియో కత్రే బామర్దా కొండిగా అన్న. వామ్మో ఏం మాట్లాడుతానో పిల్ల. సొల్లు అన్నయ్య నల్లకాడ వంగబడియో ఏమిటండి మీరు మాట్లాడేది? కాళ్ళు నీళ్లు కడిగియో. ఏంది నల్లకాడ బంగపడాలన్నా. ఇది మరద పిల్ల గిన్ని బూతులు మాట్లాడతాడు. అన్నా ఎప్పుడు వచ్చినావే? ఇప్పుడు వచ్చిండ్రా. దాన్ని కొత్త భాష, మన తెలుగు భాష కాదు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళం, భోజ్పూరి అన్ని భాషలు కలిపి మిక్సీలు ఎత్తి వచ్చి అవుట్పుట్టే దాని భాష. అవునా? అది మంచి మాటలే మాట్లాడుతుంది కానీ మన భాష ప్రకారం మనకు బూతులు లెక్కినామంట. నన్ను అనుకున్నా నిన్నేం తిరుగుతుంది నువ్వు మంచిగున్నావు. అది కాదా నేను భాష అర్థం చేసుకుంటే నేను ఏం చేయాలి? మంది సంకల్లా కలి పెద్ద బావకుండియో. ఏంది దాని మాటలు పట్టించుకోకన్నా. దాని భాష నాకే అర్థమైతలేదు. దా కూసో. బావగత్రి గరం గరం కుడిది కడుపులో నూకితీయో. అది కాదే గరం షాయ కడుపులో పోతావా అంటా. అదేం బూతు మాట్లాడతలేదు. ప్రతి దానికి ఎందుకు షాక్ అవుతాను? ఓహో అర్థలియో గరం షాయి కడుపులో నూకుతాయో. ప్యాస్ అది గప్చిపోలని అంటారా అన్న? అట్లా చెక్కడ అలా దాలో 2 గిలాసులు లేదో నేను చుట్టూ దాని భాష నువ్వేం మాట్లాడతాను అర్థం తీసుకుంటారా? ముడిగుడియో చాయ్ గోళంలో పోతీయో. తాగుతాం తేపో. అరే ఎక్కడ చేసుకున్నారు దీన్ని? దాని భాష ఏంది, దాని వర్ణం ఏంది, దాని కథ ఏంది, ఆ బూతులు ఏంది? సుక్కున మన ఫ్యామిలీ ఫంక్షన్లో దీన్ని తీసుకొని పోయినాం అనుకో, అది ఎన్ని బూతులు తిడుతుందా అని అనుకుని మనం కొట్టినా కొడతారా? ఏందో దీంతో లుల్లి. నాకు అదే భయం అవుతుంది అన్న. డబ్బునైనా మన ఫ్యామిలీ ఫంక్షన్లకు పోయినాం అనుకో, ఎంబడి తత్తే కొండి ఏమంటది, కుట్టి ఏమంటది, కాయకోత్రి అంటది. అతం మన చుట్టాలలో మన పేరు అంతా పోతుంది. నాకు అదే భయం అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం అంటావన్నా? దీన్ని అర్జెంటుగా దీన్ని మాటలలో మార్పియాలి, లేదా తెలుగులో నేర్పియాలి. నేర్పిద్దామన్నా. బావియో గరం గరం చాయ్ దంచు చదలేకుండా ముడుగుడు గారండి. పెద్ద కండియా, చిన్న కండియా, అన్న కండియా, తమ్ముడు కండియా. వా దంచు 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 దంచు.
అరే ఇది కొన్ని కొన్ని అంట పొగుడుతుందా తిడుతుందా నాకు అర్థమైతలేదురా ఏం తెలియదు భాష. తిట్టుడు కాదన్నా, అన్నదమ్ములు మంచిగా కలిసి వేడి వేడి ఛాయ్ తాగుతారు కదా ఈ అంటాంది. దానివల్ల నువ్వు డిస్టర్బ్ అవుతావు నాకు అర్థమైంది, కానీ దాన్ని పంపిస్తా కాసేపు బయట మాట్లాడుకుందాం. రేయ్ వినుడు పోవే, నువ్వు ఇటు మా అన్నయ్య మాట్లాడకుండా అవుతాడు, నాగ మామ అవుతాడు. నడు. ఆఖరికి బండ గణేష్ గానికి కూడా పెళ్ళాయే. ఇప్పుడు నేను రోజు ఎవరిని ఎక్కిరియాల పెళ్ళి కాలేదని రోజు మీ మీద పంచులేసేది నేను, ఇప్పుడు ఎవరి మీద వేయాలి నేను? నాకు నిద్ర పట్టదాయే, అంతా సలసల అంటే ఎవరి మీద పంచులేయండి. ఇంకోళ్ళని ఎత్తుకోవాలా నేను? ఇంకోళ్ళని ఎత్తుక్కున్నాడు ఎందుకు? నేను కొత్తగా పెళ్ళయింది ఇప్పుడే, మేము పెళ్ళాం మీద వేద్దాం. ఈ పూరేంది బయటకు వచ్చి అనుకుంటా గీడికి వచ్చింది. ఓ పొరాయ్, ఓ పొరాయ్, ఏది గీడున్నావు? చిన్న పొన్ని పెద్దకండి నన్ను కొట్టి. ఓ పొరి ఎందుకు ఏడతా పందులెక్క? ఏడతాను ఎన్నా నీ పేరేంది? కుట్టి. కుట్టిందా? పామాతేలా ఏం కుట్టింది? ఏం కుట్టింది? ఎన్న బండ కుట్టి. కుట్టి బండ కుట్టే అంటే నేను బండదానా అంటాను వాడే. ఎన్నారే నన్ను బండదానా అంటాను మరి. ఎన్న బావయు నన్నే కుట్టింగ్రా చెప్తా. ఎన్న పొన్నతో ఫుల్ కోటింగ్ పండ్రే. నీదా పేరు ఎన్న? నా పేరు ఎన్న అని అడుగుతుందా ఇది? ఒకటే నా పేరు. ఒకటి ఇల్లే. నీదా పేరు ఎన్న? నా అందం పేరా చిట్టి. ఎన్న పొన్న మా బావకుండియో నీ మూతి నాక్యో మూతి నాక్యో. ఏంది అంద పొన్ను మా బావియో నీది మూతి నాకుతాయి. వాడు నువ్వు నా మూతిందో నాకు తెలియ అడ్డమైందానా? నీ మూతి మంచిగా ఉండియో. మా బావి ఏం చెప్పిందో తెలుసా నాకు? ఇంకేం చెప్పింది? ఆ కొండి ఈ పొన్న ఖతర్నాకుంటది, ఖతర్నాకుంటది, ఈ పొన్నని పడేయాలి అని చెప్పింది. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. అంటే నీకు ఖతర్నాకుంటే నిజమే కానీ మరి ఇంత అద్వానమా? ఆడేనా? పెద్ద పొన్ని పెద్ద పొన్ని. వాడి సంగతి చెప్తా ఇప్పుడు నేను. బయట నువ్వు బయట నన్ను ఖతర్నాకున్నదా? ఇంకోసారి నా జోలికి వచ్చినావు అనుకో, నీ మెడక మీద తలకాయండి చెప్తాను. ఏమున్నాడో నీ పెళ్ళాన్ని అడుగు. అందుకే ఇంత అందంగా అస్సలు పుట్టద్దమ్మ. దానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది బాగా దెబ్బలు పండిక్యం, దెబ్బలు బాగా పండిక్యం, బావ నడుము ఇరిగిక్యం, ఇంకోసారి రానిక్యం, ఇంటికి వస్తే మళ్ళీ ఇరుగుద్ది. తాన్న ఎందర వందర వందెత్తా. పిచ్చిదానా ఏం పుట్టింది నీకు? ఏం పుట్టింది ఇట్లా? ఏం చెప్పిన ఆ పోరికి? ఆ పొన్నది ఆ బావయ్యో ముద్దు పెడుతుంది అని చెప్పింది. పిచ్చిదాని మనకి ఎట్లా తనులు పడిపించు మావానికి. నడు ఇంటి మగ నాడు ఇంట్లో నాడు. సారీ అన్న, దాని తరపున సారీ చెప్తానా? అది కాదా నేను వచ్చినందుకే నాకు ఇన్ని సుక్కలు చూపెట్టింది. రేపు అయ్యా భర్త అంటారు, వాళ్ళు వచ్చినాక ఇంకెన్ని చూపిస్తుంది. జాగ్రత్తరా, ఆ టెన్షన్ నాకు ఉంది. నన్ను ఏదో ఒకటి చేసి ఎట్లా చేసి ఆపరా అయ్యా. కొంచెం అన్నం తినిపో అన్న. అన్న
చికెన్ తెస్తా అవ్వ రేపు మా అవ్వయ్య వస్తాలా ఇప్పుడు మా అవ్వయ్య వచ్చిందంటే నీ బతికి అయిపోయింది నీ చెక్కేస్తారులే ఈ రోజంతా. ఇది కొండి గిండి కాయగొత్తా అంటే అమ్మతోడు ఇప్పుడు ఎట్లా ఇది అర్జెంట్ తెలుగు నేర్పాలి జాగ్రత్త పోతాడు